మొహమాట పడ్డవా నీకే మోసం. జిమ్కి వెళ్ళి కొత్తగా వర్కౌట్ చేసేవాళ్ళు అస్సలు మొహమాట పడకండి. అసలు ఒక వర్కౌట్ని ఎందుకు చేస్తున్నావు, ఈ వర్కౌట్ చేయడం ద్వారా ఏ మజిల్ అనేది టార్గెట్ అవుతుంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక హాస్పిటల్కి ఎన్నో పోయి నాకు రోగం వచ్చిందని ఆ డాక్టర్ ఏదో మందులు ఇచ్చిండు, నువ్వు అవి పట్టుకొని ఊపుకొని ఇంటికి వచ్చినావు వెంటనే. అసలు ఆ ట్యాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలి, తిన్న ముందు వేసుకోవాలా, తిన్న తర్వాత వేసుకోవాలా, రోజులో ఎన్నిసార్లు వేసుకోవాలి కనుక్కుంటాం కదా. అది కనుక్కోకపోవడం ఎంత డేంజరో, ఎంత ఫూలిష్నెస్సో ఇది కూడా అంతే. ట్రైనర్ చెప్పిండు ఇది చేయమ్మా అని, నువ్వు ఊపుకుంటే చేస్తూనే ఉన్నావు గుడ్డది చేనులో పడ్డట్టు. అడుగు ట్రైనర్ని ఫస్ట్, ఈ వర్కౌట్ పేరేంటి, ఈ మిషనరీ పేరేంటి, ఇది చేయడం ద్వారా మనం ఏ మజిల్ని టార్గెట్ చేస్తున్నాం, ఎన్ని సెట్స్ చేయాలి, ఎన్ని రెపిటేషన్స్ చేయాలి అడగండి. ఏమైనా తప్పులు ఉన్నాయా అని వీడియోస్ తీసుకోండి. సరే బై అయినా చెప్పట్లేదు, యూట్యూబ్లోకి పోయి హౌ టు డూ అని ఆ వర్కౌట్ నేమ్ కొట్టు, కొన్ని వందల వీడియోస్ వస్తాయి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఆ వర్కౌట్ చూసి నేర్చుకో, అంతేగాని గుడ్డిగా చేయకు. ఎవరి కోసమో చేయట్లేదు, నువ్వు నీ కోసం నువ్వు చేస్తున్నావు. దేశాన్ని ఉద్ధరించడానికి అసలు చేయట్లేదు, కనీసం నీ కోసం నువ్వు చేసుకునే పనైనా సరే పర్ఫెక్ట్గా చెయ్యి. ఆ చేసే 40 నిమిషాలు అర్ధగంటను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకో. జిమ్కి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు, జిమ్కి వెళ్ళిన తర్వాత ఆ చేసే వర్కౌట్ని ప్రాపర్గా చేయాలి. నీ మజిల్ అనేది ప్రాపర్గా స్టిమ్యులేట్ అవుతేనే మజిల్ పెరుగుద్ది, నువ్వు పోయి ఇట్లా ఊపితే పెరగదు. మళ్ళీ చెప్తున్నా, మొహమాట పడ్డవా నీకే మోసం. ఓకేనా?